తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పాకిస్తాన్ ఎన్నికలు జీడిపాకాన్ని తలపిస్తున్నాయి. రిగ్గింగ్లు, బాంబుల మోతల నడుమ పోలింగ్ అయితే పూర్తయింది. కానీ ఫలితాలే ఎటూ తేలడం లేదు. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో హంగ దిశగా అడుగులు పడుతున్నాయి. పాకిస్తాన్లో ఎన్నికలు ఒక ప్రహసనంలా సాగుతున్నాయి. ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలను చూస్తే జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐని బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీ పార్టీ 54 సీట్లు గెలుచుకుంది. ఎంక్యూఎంపీ పార్టీకి 17 సీట్లు రాగా మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోవాలంటే ఇమ్రాన్ ఖాన్ ఇంకా 30కి పైగా సీట్లలో గెలవాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 265 స్థానాలకు 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలోనే బిలావల్ భుట్టోతో కలిసి నవాజ్ షరీఫ్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు కలిసి రావాలని మిగిలిన పక్షాలకు షరీఫ్ పిలుపునిచ్చారు. నవాజ్ కు అనుకూలంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ కూడా రంగంలోకి దిగారు. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనార్టీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే ఎన్నికలు నిర్వహించారు. రిగ్గింగ్, ఇతర అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్ లోని NA88 సీటు ఫలితాలను నిలిపివేశారు. బలూచిస్తాన్లోని 3 నియోజకవర్గాల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇకపోతే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లుగా ఆరోపణలొచ్చాయి. అంతర్జాతీయంగా కూడా ఎన్నికల ప్రక్రియకు విమర్శలొచ్చాయి. ఆ ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది.